యాక్సిడెంట్ తన లైఫ్ ని మార్చేసింది. ఆ బస్ యాక్సిడెంట్ లో ఒక కాలు మొత్తం తీసేశారు. ఒక కాలు లేదు, ఒంటి కాలు మీద నడుస్తుంటాడు. ఒకటే కాలు, ఒక కాలు ఇక్కడ తుంటి కాడి నుంచి ఉండదు, ఒక కాలు. ఇక్కడ జైపూర్ ఫుడ్ పెట్టించుకున్నా కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర. జైపూర్ ఫుడ్ పెట్టించుకోవాలంటే ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టించుకోవచ్చు, దానికి 1 లక్ష 2 లక్షల ఖర్చు అవుతుంది. కానీ ఆ డబ్బులు లేవు, ఒంటి కాలు మీద తిరుగుతుంటాడు. బట్ వాళ్ళ కుటుంబం కోసం, పోషణ కోసం ఒక ఆటో కొనుక్కొని ఒకటే కాలు మీద స్కూల్ పిల్లల్ని డ్రాపింగ్ పికప్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఒకరోజు సేఫ్ షాప్ మీటింగ్ కోసం జనాలను ఎక్కించుకుని వచ్చాడు. అర్థమవుతుంది అతను ఎలా వచ్చాడు? డ్రైవరు, ఒంటి కాలు మీద నడిచే డ్రైవరు సేఫ్ షాప్ మీటింగ్ కోసం జనాలను తీసుకుని వచ్చాడు. ప్లాన్ చెప్తున్నారు ఇతనికి, కానీ వినేవాడు కాదు, పట్టించుకున్నాడు కాదు. కానీ ఒకరోజు ఒక మీటింగ్ కి జనాలను ఎక్కించుకొని వచ్చి ఆ మీటింగ్ లో అలా కూర్చొని ఆ రోజు అదే అట్లాంటిస్ మీటింగ్ హాల్కే వచ్చి బిజినెస్ కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి ఒంటి కాలుతోనే నడిచే వ్యక్తి ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఎవరు ఊహించిన విధంగా రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మ్ చేసి 50 మంది టీం చేసి ఈరోజు సిల్వర్ అయిపోయాడు. బిగ్ క్లాప్ అండి. సో మీ అందరికి 2 చేతులతో గట్టిగా క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేషన్ చేద్దాం. కంగ్రాచులేషన్ టు కే దాస్ గారు. బిగ్ క్లాప్ దాస్ గారు, బిగ్ క్లాప్ అండి, బిగ్ క్లాప్స్. దాస్ గారు సిల్వర్ అయిపోయింది. సిల్వర్ ఇదిగోండి, లెఫ్ట్ రైట్ బీవీ ఇట్లా సిల్వర్, నెక్స్ట్ లెవెల్ సిల్వర్ అని కూడా కనపడింది. సో దాస్ గారి కోసం బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తాం. అందరూ ఇక్కడ ఇవాళ జూమ్ పెట్టింది కూడా కారణం ఆయన కోసమే. ఇవాళ నేను కంబైన్ జూమ్ పెట్టింది కూడా ఆయన కంగ్రాట్స్ చెప్పడానికి పెట్టాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన స్టోరీ కాబట్టి అందరు కూడా తెలియాలని చెప్పి పెట్టాను. అందరికి కూడా ఇన్స్పిరేషన్ స్టోరీ అనమాట దాస్ గారిది. సో అందరూ కూడా కంగ్రాచులేషన్ టు దాస్ గారు అని చెప్పి పిలవండి అందరూ. సో దాస్ గారికి సపోర్ట్ చేసిన అప్లైన్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. దాస్ గారికి అవకాశం ఇచ్చిన అప్లైనర్ సో సైదా గారు వెల్కమ్. సో దాస్ గారి గురించి 2 మాటలు చెప్పు. వెల్కమ్ గారు. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. దాసు గారు నేను డ్రైవర్గా పనిచేశాను గురుజీ. అయితే కొన్నాళ్ళు నేను డ్రైవ్ చేసి నేను పెయింట్ పనికి వెళ్ళిపోయాను. తర్వాత కొన్ని రోజులు మాకు ఇద్దరు కమ్యూనికేషన్ లేదు గురుజీ. అయితే నేను సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత మీ ద్వారా అవకాశం తీసుకున్న తర్వాత మా మేడం గారికి ఐడియా వచ్చింది గురుజీ, దాసు గారికి చెప్పండి ఈ అవకాశం తను చేసుకుంటాడు, పట్టుదల మనిషి అని అన్నారు గురుజీ. మేడం గారు చెప్పిన కూడా నేను వారం దాకా వెళ్ళలేదు గురుజీ. కానీ ఎందుకు ఒక రోజు నేను రవి సార్ తీసుకుని ఇట్లా సంగతి, రవి సార్ అతను కాల్ లేదు సంగతి, మరి మేడం గారు దాన్ని వాళ్ళకి చెప్పమంటున్నారు దాసు గారి కంటే, ఏం పర్లేదు వెళ్దాం పని చెప్తాం అని అన్నారు రవి సార్. వెళ్ళి చెప్పాం గురుజీ. చెప్పిన తర్వాత అతను విని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు గురుజీ. అంతే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. కాలేజీలో చాలా మంది ఉన్నారు, బ్రాంజ్ కూడా కాలేదు చాలా మంది, ఎస్ఆర్ఓ. కానీ ఈరోజు నిలబడి ఒంటి కాలుతో సిల్వర్ చూపించి ఎంతో మందికి ఒక రోల్ మోడల్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే దాస్ గారు రావటం రవి సార్ అదృష్టం కూడా, ధర్నాస్ రవి అదృష్టం. ఎందుకో చెప్పనా, ధర్నాస్ రవి ఎప్పుడో చేరాడు సేఫ్ షాప్ లోకి. బట్ నేను ఫస్ట్ నుంచి కూడా నా కాన్సెప్ట్ ఎవరి ఇన్కమ్ లెక్కలో ఎక్కువ వెళ్ళను. నేను ఎవరు ఇన్కమ్ లెక్కలోకి వెళ్ళి ఎక్కువ పని చేయదు. ఒక లెక్కలో చేస్తాను, 2 లెక్కలు చేయను. రవి సార్ చేరింది ఎప్పుడు 18/2/2022లో జాయిన్ అయ్యాడు. కానీ నేను ఎక్కువగా ఆయన సపోర్ట్కి వెళ్ళేవాడిని కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు వెళ్తున్నాను కారణం అంటే, అందులో మెయిన్ కారణం దాస్ గారు. దాస్ గారు జాయిన్ అయిన కాడి నుంచి రవి సార్కి ఎక్కువగా నేను వెళ్తూ ఉండేవాడిని సపోర్ట్కి. చూడండి రవి సార్కి ఈ వారం ఇప్పటికి ఇంకా కూడా ఏమైంది, ఎంత అయింది సార్? వాళ్ళ మంగళవారమా దగ్గర అర్థమవుతుంది మీ అందరికి? కనిపిస్తుంది ఐడీలు గ్రీనింగ్. రవి సార్, ధర్నాస్ రవి సార్కి ఒకవైపు ఎంత అయింది పవర్ లైన్? 1100
ఇన్కమ్ లెగ్ 300 బీవీ అంటే ఇప్పటికి 1600 బీవీ అయిపోయింది. రవి సారు కూరలు కాబోతున్నాడు. కూరలకి 16,000 బీవీ ఉంది కూరలు. ఒక లెగ్ అయితే బాహుబలి లెగ్, బాహుబలి అంత ఉంది ఒక లెగ్. ఆ లెగ్ ఆగదు, ఎందుకంటే ఒక లెగ్ లో 2 లక్షల బీవీ ఉంది ధర్నాస్ రవి సార్. ఇంకో లెగ్ లో 39,000 బీవీ. అంటే రవి సార్ కి ఇప్పుడు ఎంత టీం ఉందో తెలుసా? ఈ రెండు కలిపితే టోపాజ్ అయిపోతాడు. టోపాజ్ టోపాజ్ టీం ఉంది ఆయనకి. సో రవి సార్ కూడా అదృష్టం దాస్ గారు రావటం. ఎందుకంటే దాస్ గారు వచ్చినాక ఒకసారి ఒక కాంట్రిబ్యూషన్ 2,000 రూపాయల కాంట్రిబ్యూషన్ పెట్టినప్పుడు ఫంక్షన్ కి, పెద్ద ఫంక్షన్ కి రవి సార్కి చెప్పా, సార్ దాస్ గారిని తెచ్చుకోండి గారు, దాస్ గారిని తెచ్చుకో అన్నా. గురుజీ నాకే లేవు గురుజీ అన్నాడు. 2,000 ఇస్తాక నాకే లేవు అన్నాడు. సరే ఇక నేనేం చేయాలి అర్థం కాక దాస్ గారిని వదిలేయడం నాకు ఇష్టం లే. సరే నో ప్రాబ్లం, నేను ఇస్తాను కాంట్రిబ్యూషన్, నువ్వు ఇది పెట్టుకొని రా అన్న. అర్థమవుతుందండి. దాస్ గారికి 2,000 కాంట్రిబ్యూషన్ పెట్టా. బట్ ఆ 2,000 రూపాయల కాంట్రిబ్యూషన్ తో ఈరోజు దాస్ గారు ఆయన 10,000 బీవీ క్లోజింగ్ చేశాడు. ఇప్పటికి 10,000 బీవీ అంటే ఆల్మోస్ట్ నాకు ₹1,00,000 వచ్చినాయి ఆయన ద్వారా. ఎంత వచ్చినాయి? ₹1,00,000 లక్ష వచ్చింది. ఇంకా ఆయన లైఫ్ లాంగ్ చేసేది కూడా యాడ్ అయింది నాకు. అర్థమైందా అర్థం కావట్లేదా? అంటే చాలా మంది ₹1 పెట్టడానికి బాధపడుతుంటారు కదా. ఈ రోజు నేను ఎవరికైతే కొంతమంది ఇన్కమ్ లెక్కలో కూడా నేను కాంట్రిబ్యూషన్ పెట్టి తెప్పించా, వాళ్ళకి లాభం ప్లస్ నాకు కూడా బెనిఫిట్ కావాలని. అది అందరూ పెట్టాలని రూల్ లేదు, కానీ నేను చేస్తాను, నా ప్రాసెస్ అది. ఎందుకు ఇలా చెప్పి చేస్తాను అంటే మీరు కూడా మోటివేట్ అవ్వాలని. అర్థమవుతుందా? కొంతమంది లీడర్లను నిలబెట్టడం కోసం ఇలా కూడా చేయాల్సి వస్తుంది. కొంతమంది ఎందుకు చేయాలంటే మనం నమ్ముకొని ఉన్నారు, వాళ్ళు సక్సెస్ చేయాలంటే వాళ్ళ ఇన్కమ్ లెక్కలు పికప్ చేసే బాధ్యత మనది కూడా ఉంది. అర్థమవుతుంటాయి కదా? ఎస్ ఆర్ నో? ఈరోజు రవి గారు చాలా కష్టపడ్డాడు, సక్సెస్ లేదు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ బషు గారు వచ్చారు, బషు గారు తర్వాత సైదా గారు, సైదా గారు తర్వాత దాస్ గారు వచ్చారు. దాస్ గారు వచ్చినాక దాస్ గారు నా మైండ్ లో పడ్డాడు. నార్మల్ అందరూ డైమండ్ చేస్తే నార్మల్ గా కిక్ ఉంది. అప్పట్లో లీనా మేడం మీద ఎలా పెట్టుకున్నానో సేమ్ అలానే ఇప్పుడు దాస్ గారి మీద పెట్టుకున్నాను. నార్మల్ అందరిలాంటి వాళ్ళు డైమండ్ చేస్తే ఏముంది సార్? కిక్ ఉండదా? ఎస్ ఆర్ నో? కానీ ఇలాంటి కేటగిరీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఎటువంటి సపోర్ట్ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి డైమండ్ చేస్తే అలా ఉంటుంది. కిక్ 10 టైమ్స్ నాకు కిక్ సినిమా బాగా ఇష్టం. రవితేజ పడ్డ కిక్ తెలుసా మీకు? అందుకని నేను ఎంచుకునే వాళ్ళందరూ అలానే ఉంటారు. జ్యోతి మేడం, లీనా మేడం, దాస్ గారు, ఎస్ ఆర్ నో? వీళ్ళు నా ఫేవరెట్ లీడర్స్ అనమాట. ఎందుకు ఫేవరెట్ లీడర్స్ అయ్యారు? అంటే జనాల దగ్గర ఎవరైతే తక్కువగా చూడబడతారో వాళ్ళని నేను ఎక్కువ ఎంచుకుంటా. క్లియర్? ఈరోజు దాస్ గారు నెంబర్ 1 లీడర్ అయిపోతాడు, దాంట్లో డౌట్ లేదు, సచ్చు లేదు. ఇండియాలో రేపొద్దున కే దాస్ అనే పేరు ఒక రికార్డుగా ఉండబోతుంది, నేను నమ్ముతున్నా గ్యారంటీగా. సో సైదా గారు, వర్షు గారు, రవి గారు, మీరు ఆయనకి ఇచ్చే సపోర్టు సర్వీస్ బట్టి మీ పేర్లు చరిత్రలో నిలబడిపోతాయి. నేను ఏది ఇవ్వాలో నేను ఇస్తాను రెడీ. నా తరపున నేను వారానికి ఒకసారి గ్రూప్ మీటింగ్ వస్తున్నాను, నెలకు ఒకసారి ఫంక్షన్స్ పెడుతున్నాను, ట్రైనింగ్ పెడుతున్నా, అన్ని చేస్తున్నా. బట్ ఆన్ ఫీల్ అనుకోవడంలో మీరు చేయాల్సిన సర్వీస్ మీరు ఇవ్వండి. ఖచ్చితంగా దాస్ గారిని నిలబెడితే జీవితకాలం పాటు మన పేరు కూడా నిలబడతాయి. ఓకేనా? నెక్స్ట్ గాడ్బెస్ గారు, బషు గారు మాట్లాడే గారు. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గురుజీ. దాసు గారు అయితే చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు గురుజీ. ఇవాళ ఫీల్డ్ వరకు వెళ్తున్నాను గురుజీ. నేను దాసు గారు సపోర్ట్ ఇస్తాను గురుజీ. అలాగే నేను కూడా డైమండ్ అయ్యేదాకా వదిలిపెట్టాను గురుజీ దాసు గారిని. ఓకే గురుజీ, నేను కూడా చేస్తాను గురుజీ, వర్క్ చేస్తాను గురుజీ నేను కూడా ఫీల్డ్ వర్క్. నో ప్రాబ్లం. ఒక లెగ్ సపోర్ట్ చేస్తూ 2 లెగ్ కూడా పికప్ చేసుకోవచ్చు. ఓకేనా? గాడ్బెస్ బషు గారు. దాస్ గారికి ఎంత చేసినా మనం తక్కువే. ఓకేనా? అలాంటి వ్యక్తి రావడం ఒక రకంగా మన అదృష్టం. మీకు తెలియలేదు, దాస్ గారు లాంటి వ్యక్తి రావడం మన అదృష్టం. ఆయన సక్సెస్ చేస్తే మన పేరు చరిత్రలో నిలబడతాయి. ఇలాంటిది ఎవరికి దొరకని ఛాన్స్ దొరికింది, దీన్ని నిలబెట్టుకోవాలి. ఓకేనా? రైట్, చేస్తాను. గాడ్ బ్లెస్ టైగర్స్. సో రైట్ టైగర్స్, ఇంకా ఫైనల్ గా దాస్ గారు గురించి ఇంకా ఆయన మాటల్లో విందాం. సో మీ అందరు బిగ్ క్లాస్ తో వెల్కమ్ చేద్దాం. దాస్ గారి కోసం బిగ్ క్లాస్. వెల్కమ్ దాస్ గారు. ఎలా ఫీల్ అవుతున్నావు టైగర్? చెప్పు, మీ కమిట్మెంట్ చెప్పు.
టైగర్ జై హో ఉన్నారు దాంట్లో. మహాగురుజీ. వెల్కమ్ టైగర్. ఉన్నాను. చెప్పారు. జై హో మహాగురుజీ. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి, నన్ను ఈ పొజిషన్ లో కూర్చోబెట్టిన నా పైన ఉన్నోళ్ళు, నా కింద ఉన్నోళ్ళు అందరికీ కోటి కోటి ధన్యవాదాలు గురుజీ. నేను నా దేవుడికి, నా తల్లిదండ్రులకు, నీకు, రవి సార్కి, నా కింద ఉన్నోళ్ళకి, నా పైన ఉన్నోళ్ళకి నేను ఈ రుణాన్ని అయితే నేను తీర్చుకోలేను గురుజీ. నేను ఈ లెవెల్కి వస్తానని గాని, ఇలా దేవుడు నన్ను మలుస్తాడని గాని నాకు తెలియదు గురుజీ. నేను బతికున్నానంటే అది దేవుడి దయ. ఈ రోజు ఈ ఘనత తీసుకుంటున్నానంటే అది మీకు, మీరు చేసిన కృషి అని నేను చెప్పుకోగలను గురుజీ. లేకపోతే నేను ఎక్కడ, మీరు మీ స్థాయి ఎక్కడ గురుజీ. అసలు అద్భుతం గురుజీ. ఇది మాత్రం నేను నా ఊపిరినంత వరకు మీరు చేసిన ఈ గొప్ప మేలునైతే మీకు రుణపడి ఉన్నా గురుజీ. రవి గురుజీకి, మీకు, సైదా సార్కి, అలానే మహేష్ గారికి, బాసు సార్కి చాలా కష్టపడ్డారు గురుజీ వాళ్ళు వాస్తవంగా నా కోసం. నేను కొన్ని సార్లు పడిపోయినప్పుడు కూడా వాళ్ళు నన్ను నిలబెట్టి, వాళ్ళు కింద పడ్డారు తప్పితే నన్ను పైనే ఉంచారు. ఆరోగ్య పరిస్థితులు అలా ఉన్నా కూడా నన్ను ఎంకరేజ్ చేసి ఈ రోజు ఇంతమందిలో పొగిడే విధంగా నేను వచ్చానంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు, మీ గైడ్ లైన్స్, రవి సార్ది, సైదా సార్ది, మరి ముఖ్యంగా ఆ చెల్లికి నేను ధన్యుని గురుజీ, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆ చెల్లికి వచ్చిన ఐడియానే ఈ రోజు నేను నీతో మాట్లాడగలిగే భాగ్యం నాకు వచ్చింది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇంతకంటే నేను మాట్లాడేది ఏం లేదు. సైదా గారు మేడం నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను వదిలిపెట్టుకోలేను గురుజీ. నువ్వే నా దేవుడివి, దేవుడి తర్వాత దేవుడివి. ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే నువ్వు ఇచ్చిందే నాకు ఈ అవకాశం. వాళ్ళు పెద్దోళ్ళు, నా పైన పెద్దోళ్ళు చెప్పింది నేను వింటా ఉన్నాను. వాళ్ళు నీ దాకా కనెక్ట్ చేయగలిగారు. మీ నోట, గురు మాట నోట నేను మాట్లాడించుకునే భాగ్యం నాకు దక్కిందంటే నేను కోటి కోటి ధన్యవాదాలు గురుజీ. దేవుడికి, మీకు థ్యాంక్ యూ గురుజీ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. సో దాస్ గారు త్వరగా ప్లాటినం కంప్లీట్ చేయండి. ప్లాటినం సెలబ్రేషన్ మీరు నర్సరాపేటలో దుమ్ముదుమారం చేద్దాం. నర్సరాపేటలో ఫస్ట్ మీ ప్లాటినం సెలబ్రేషన్ చేద్దాం. ఓకేనా? ఎస్ గురుజీ, ఎస్ ఆల్ ది గురుజీ, బెస్ట్, చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్ దాస్ గారు. అలానే సైదా గారు మేడం తో మాట్లాడదాం. చెల్లి వెల్కమ్. సో దాస్ గారి గురించి మాట్లాడండి. చెల్లి అడ్మిట్ చేసుకోండి. మాట్లాడండి చెల్లి. దాస్ అన్న నాకు ఫస్ట్ నుంచి తెలుసు గురుజీ. నా బస్సుకి వెళ్ళేటప్పటి నుంచి ఒకసారి యాక్సిడెంట్ అయింది గురుజీ. అలాగే ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత దాస్ అన్న గుర్తొచ్చారు గురుజీ. చెప్పాను మా సార్కి, తీసుకెళ్లారు. అలాగే డబ్బు పరంగా అయితే ఎవరైనా కూడా ఎంత అయినా పెట్టలేము. ఆ భోజనం అయినా పెట్టలేము. 2 పూటలు పెడతాం, 4 పూటలు పెడతాం. ఇలాంటి సహాయం చేస్తే మంచిది కదా. ఈ అవకాశము రాష్ట్ర సార్ ద్వారా మాకు వచ్చింది. దేవుడి దయ అనుకుంటున్నాం గురుజీ. మాకైతే బాగుంది. అలాగే దాస్ సార్ కూడా ఇస్తే బాగుంటది ఈ అవకాశం అని మా సార్ చెప్పాను. అలాగే సక్సెస్ అవుతున్నాడు దాస్ అన్న. చాలా సంతోషంగా ఉంది గురుజీ. మీ బ్లెస్సింగ్స్ గురుజీ. చాలా ఇంకా టైం దాకా తీసుకురావాలి గురుజీ. అప్లైన్ గా మాకు రవి సారు మాకు దొరకటం మా అదృష్టం గురుజీ. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. గాడ్ బ్లెస్ యు చెల్లెమ్మ. సూపర్. సో దాస్ గారిని ఇలానే సక్సెస్ చేస్తూ ఇండియాలో మీ పేరు రికార్డ్ బ్రేకింగ్ లో రప్పించండి. ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మ. సో వన్స్ అగైన్ కే దాస్ గారి కోసం బిగ్ క్లాస్ అండి. సిల్వర్ అయిపోయాడు, ర్యాంక్ అయిపోయాడు. ఇదే నెలలో ర్యాంక్ కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ దాస్ గారు. గాడ్ బ్లెస్ యు. సో రైట్ గైస్, ఇక ఈ రోజు జూమ్ ఇంతటితో ముగిస్తున్నాను. సీనియర్ లీడర్స్ తో మాట్లాడేసి క్లోజ్ చేద్దాం. ఈ రోజు సీనియర్ లీడర్ లో టాప్ నుంచి మాట్లాడిస్తాను. సో 4-5 లీడర్ మొత్తం పెరల దాకా మాట్లాడిస్తాను. సో మరి సెలబ్రేషన్స్ కూడా ఎక్కువ జరిగేలా చూసుకోండి. సో అందరు కూడా మీట్ లో పెట్టేస్తున్నాను. ఓన్లీ సీనియర్ లీడర్స్ మాట్లాడాల్సింది. వెల్కమ్ ఫౌండర్స్ గారు ఫాస్ట్ అన్మ్యూట్ చేసుకోండి. మావర్జీ, థ్యాంక్ యూ మావర్జీ, అవకాశం ఇచ్చినందుకు. చాలా హ్యాపీ అనిపించింది మావర్జీ. ఈ రోజు అందరూ అంటారు కదా వీడియో పెట్టారు మావర్జీ. ఆ వీడియో ఈ రోజు పెట్టేది కాదు, మీరు ప్రతిరోజు కూడా ఆ వీడియోలో ఉన్నది ఏ అయితే 13 పాయింట్లు ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి మావర్జీ, సక్సెస్ అవ్వాలంటే ఈ రోజు కాదు, మీరు డే 1 కాడి నుంచి మాకు చెబుతున్నారు మావర్జీ. దిశలో కూడా మనం తీసుకుంటాం మాది. సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏదనుకుంటే బలంగా అది జరిగిద్దని చెప్పేసి మన అందరికీ తెలిసింది మావర్జీ. మాట్లాడే మాట పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మాట్లాడమని చెప్పి మీరు ఎప్పుడు అనుకుంటారు మావర్జీ. 100-200% మావర్జీ. ఆల్రెడీ ఉంటాం కదా, ఏదైతే డ్రీమ్ ఉందో అది అయినట్టు మన మైండ్లో అనేది మనం పెట్టుకుని మనం వర్క్ చేస్తే మాత్రం కంపల్సరీ అవుతుంది మావర్జీ. అలానే మీరు మీటింగ్ వర్కింగ్ ప్రాసెస్ కూడా మావర్జీ. ఇప్పుడు కంగ్రాచులేషన్ చెప్పాలి దాస్ సార్, సిల్వర్ అయిన కంగ్రాచులేషన్స్ అనమాట.
పెద్ద మూవీ గురించి ఇచ్చాడు మాకు వాస్తవంగా అయితే. ఆ, పెద్ద మూవీ అంటారు కదా, అది సినిమా రియల్ గా చాలా మంది సినిమా స్టోరీలా చూస్తారు మోజీ, సినిమా స్టోరీ కాదు. అలాంటి పర్సన్స్ నిజ జీవితంలో మన మనుషులు మన మధ్య తిరుగుతుంటారు మోజీ, వాళ్ళకి వర్తించింది అది. కాకపోతే మనం ఏమంటాం, అది ఒక సినిమా లాగా ఇదంతా యాక్షన్ చేస్తున్నాడు కదా రామ్ చరణ్ అని చెప్పేసి అన్నట్టు ఫీల్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్ కాదు, రియల్ గా అదే స్టోరీ లాగా మరి దాస్ సార్ ఈ రోజు చూపించి ఆయన సిల్వర్ ఐ చూపించారు అనమాట. ఈ రోజు రెండు కాళ్ళు రెండు చేతులు అందరూ ఉన్న వాళ్ళు ఏ పని చేసిపోతారు మోజీ వాస్తవంగా అయితే. అంటాం కదా, ఆ, రోడ్డు మీద వెళ్తుంటే చాలా మంది కూడా కొంతమంది ఎంత చేసేవాడు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎంత ఏదైనా లోపం ఉన్నా కూడా వాళ్ళు తీసుకోరు. దేనికోసం అంటే వాళ్ళ మైండ్లో స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అంటే ఫిజికల్గా కాదు, మైండ్ స్ట్రాంగ్గా ఉండేది. అలాంటి వాళ్ళకి సేఫ్ అవకాశం మాత్రం నెంబర్ 1 మోజీ. 100% మోజీ. అలాంటి పర్సన్ సక్సెస్ అవుతారు కంపల్సరిగా. ఎవరైతే అంటారో కదా బండింగ్ డిజైర్ అని చెప్పేసి, అది కూడా మాటల్లో ఇందాక అనమాట, అలాంటిది కూడా తీసుకోవాలి మోజీ. థ్యాంక్ యూ మోజీ, 100% మోజీ. మా కింద వచ్చిన టీం, మన టీం కూడా లెఫ్ట్ రైట్ లో మాత్రం మంచి మంచి పర్సన్స్ వచ్చారు మోజీ. ఈ రోజు చెల్లెళ్ళు కూడా చాలా మంది కూడా బోనకల్ నుంచి కూడా మాట్లాడుతుంది ఇందాక. దివ్య చెల్లి కానీ, అర్చన చెల్లి కానీ, చెల్లి చాలా మంది ఉన్నారు మోజీ. పేర్లు చెప్పుకుంటూ పోతే ఒకళ్ళ పేర్లు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పలేదు కానీ చాలా మంది చెల్లెలు ఉన్నారు. 100% మోజీ. వాళ్ళకి మాత్రం కంపల్సరీగా సొంత వాళ్ళ అన్నయ్యలాగా నేను ఉండి కంపల్సరీగా మీ సపోర్ట్ తీసుకొని 100కి నరేష్ మోజీ కూడా గైడ్లైన్స్, మంచి గైడ్లైన్స్ ఇస్తాడు. మోజీ గైడ్లైన్స్ తీసుకొని 100కి 200% మోజీ. బిజినెస్ లో స్టార్టింగ్ లో నేను డైమండ్ అవ్వాలని వచ్చే మోజీ. ఈ రోజు నేను డైమండ్ అవుతాను అనిపించలేదు అనమాట. నాకన్నా డైమండ్స్ ఎక్కువ మంది తయారు చేసేటట్టుగా నేను కూడా మెంటల్గా ఫిక్స్ అయ్యే మోజీ. 100-200% మీరు డైమండ్ ఏదైతే కష్టపడుతున్నారు మోజీ, సేమ్ అలానే మీలాగానే మేము కూడా మేము డైమండ్ అయినా కూడా ఇంట్లో రిలాక్స్ ఉండే టైప్ కాదనమాట. 100% మా కింద లెఫ్ట్ రైట్ ఎవరైతే డైమండ్స్ కావాలని ఒక డ్రీమ్ పెట్టుకొని వచ్చారో, ఆ డ్రీమ్ వాళ్ళ డ్రీమ్ కాదు మోజీ, నా డ్రీమ్గా నేను పట్టుకొని పనిచేస్తాం మోజీ. థ్యాంక్ యూ మోజీ, కొట్టుకుంటున్నాను మోజీ. సింగపూర్ టార్గెట్ మాత్రం ఎటు పరిస్థితుల్లో మోజీ నేను విన్ అవుతాం మోజీ. నేను విన్ అవుతున్న పాటు నా లెఫ్ట్ రైట్ మాత్రం 100% స్టార్టింగ్ తెలుసా తెలియక 100 మంది విన్ అవ్వాలని చెప్పి మోజీ. అంటే మన పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ 100 మంది కూడా అవ్వచ్చు మోజీ. ఎందుకోసం అంటే మనకి ఇంకా 38 రోజులు ఉంది ఈ రోజు నుంచి తీసుకున్నా కూడా. మొన్న ఏదైతే గ్రేట్ మన మావూర్జీ నరేంద్ర మోదీ గారు ట్రైనింగ్ ఇచ్చారు మోజీ, ఆ ట్రైనింగ్కి వచ్చిన 120 మంది వచ్చారు మోజీ. ఆ 120 మంది కూడా మెంటల్గా ఫిక్స్ అయితే మాత్రం 100% వాళ్ళు కూడా సింగపూర్ టార్గెట్లో ఉంటారు మోజీ. థ్యాంక్ యూ మోజీ, కొట్టుకుంటున్నాను మోజీ. ఎట్టి పరిస్థితుల్లో మోజీ ప్రతిరోజు వర్క్లో ఉంటాం, టీం కూడా వర్క్లో ఉన్నారో లేదో చూసుకుంటాం మోజీ. మీరు ఏదైతే మీ టైం ఇచ్చారో మోజీ, మీ టైం మాత్రం దాన్ని కరెక్ట్గా ఉపయోగపెట్టుకుంటాం మోజీ. థ్యాంక్ యూ మోజీ, కొట్టుకుంటున్నాను. రైట్ రైట్ సోమేష్ గారు. మీకు నేను ఆల్రెడీ రవి సార్ ఐడి ఓపెన్ చేసి చూపించాను. ఈ వారం ఇప్పటికే క్లోజింగ్స్ ఎంత అయిందో ఒకసారి చెక్ చేయమని కూడా చెప్పారు. అవునా? అంటే ఈ బిజినెస్ ఎలాంటి బిజినెస్ అంటే మనం ట్రైనింగ్ మీటింగ్లకి ఫంక్షన్లకి ఎక్కువ మంది తీసుకొచ్చుకుంటే ఎక్కువగా గ్రో అవుతుంటారు అనమాట. Yes, సో sir. నిన్న ఎవరైతే మీరు 120 మెంబర్స్ తీసుకొచ్చారో వాళ్ళ దగ్గర నుంచి క్లోజింగ్స్ చేయించాలి. ఇదిగోండి రవి సార్ కింద లెఫ్ట్ రైట్ లో క్లోజింగ్స్ ఇప్పటికే ఆల్రెడీ ఎంత క్లోజింగ్ అయిందంటే, ఒకవైపు 1100 బివి, ఒకవైపు 300, Yes, అంటే ma'am. 1600 బివి ఇప్పటికే ఆల్రెడీ అయిపోయింది. సో అర్థం చేసుకోవాలి, ఈ విధంగా క్లోజింగ్ జరుగుతున్నాయి మిగతా టీంలో. సో 100%